రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతు దీక్ష చేపట్టింది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేకపోయిందో చెప్పాలన్నారు. అసలు 100 రోజులంటే కాంగ్రెస్ లెక్కలో ఎన్ని రోజుల్లో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం అంటే ఇదేనా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపారని తెలిపారు. నెల రోజుల నుంచి కల్లాలలో ఉంటే ఈ రోజు వరకు కూడా ఈ ఐకేపీ సెంటర్లలో ఎక్కడ కూడా ఈ యొక్క తూకం ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ దళారులు లేకుంటారు తప్ప గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా తూకం. బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్ కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు. మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 100 రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. మరి మీ 100 రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడు అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను. అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను. ప్రజలు మభ్యపెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను. రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను. రైతులను దగా చేసే గ్యారంటీ కాంగ్రెస్ గ్యారంటీని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం హామీలు ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది. రైతులెవ్వరు కూడా బాధపడొద్దు, వస్తుంది సోనియమ్మ రాజ్యము. మీ 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది. మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఎక్కడున్నావు? ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.